హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. హైడ్రా ఇప్పుడు ఈ పేరు ప్రతి ఒక్కరిలో వణుకు పుట్టిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని అక్రమంగా దోచుకున్న వారి దగ్గర నుంచి తిరిగి స్వాధీనపరుచుకుంటుంది హైడ్రా. సో దానికి ప్రజాప్రతినిధులైనా ఒకటే, సెలబ్రిటీస్ అయినా ఒకటే, సామాన్యుడైనా ఒకటే అంటూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా ఈరోజు నాగార్జునకు సంబంధించినటువంటి హీరో నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ని కూల్చివేయడం జరిగింది. ఈ అంశం గురించి మెగాస్టార్ చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారంటూ, అది కూడా పర్సనల్గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే. మ్యామ్, హైడ్రా ప్రతి ఒక్కరిని వణికిస్తుందనే చెప్పొచ్చు. హైడ్రాకి సామాన్యుడైనా, సెలబ్రిటీ అయినా, పొలిటికల్ లీడర్ అయినా, ప్రజాప్రతినిధి అయినా ఎవరైనా ఒకటే అంటూ ముందుకు సాగుతుంది. అక్రమంగా, అన్యాయంగా ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తుంది హైడ్రా. మరి ఈరోజు మనం చూసాం, నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ కూడా కూల్చివేయడం జరిగింది. అది కూడా ఒక చెరువుని అక్రమంగా పూడ్చి కట్టిన దాంట్లో భాగంగా జరిగినటువంటి కన్వెన్షన్ని అది ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ అంశాన్ని నాగార్జున ఒక సెలబ్రిటీ, ఒక హీరో, తోటి సెలబ్రిటీ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అంటే మాట్లాడి ఉండొచ్చు, లేదా ఇంకా ఎంత మాట్లాడినా కూడా హైడ్రా అనేది ఒకళ్ళకి సంబంధించిన ఇది కాదు. ఇప్పుడు నాగార్జున గారిని అనేది ఒకళ్ళని వదిలేద్దామా అని అనుకోవటానికి కుదరదు. ఎందుకంటే అందరికీ సంబంధించి, ఎందుకంటే చెరువులన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి. సో దాని మూలన ఈరోజు సిటీ 1-2 గంటలు వర్షం పడితే మునిగిపోతుంది హైదరాబాద్ సిటీ. సో ఇలాంటప్పుడు చెరువులకి ఆక్యుపై చేసి కట్టేసిన వాటిని అన్నిటినీ కూడా క్లియర్ చేయాలనేది ఒక ఉద్దేశంతో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా దానికి ఎవరైనా కోఆపరేట్ చేయాల్సిందే కదా. ఈరోజు చిరంజీవి గారు రికమెండ్ చేశారని చెప్పి ఒకటి వదిలేసినా, ఇంకొకరు రికమెండ్ చేశారని ఇంకోటి వదిలేస్తే రేపు అన్నిటి దగ్గర పెండింగ్ వస్తూనే ఉంటుంది. అది కాదు కదా. సో ఇప్పుడు ఏదైతే లక్ష్యంతో దాన్ని చేయాలని అనుకున్నారో రేవంత్ గారు, దాన్ని కొనసాగించాలి కదా. అంటే దీన్ని ఎందుకు చెరువులు అనేది ఆక్యుపై చేయకూడదు. చెరువులు అనేది ఉంటేనే రాష్ట్రానికి కానివ్వండి, రేపొద్దున హైదరాబాద్ సిటీకే కానివ్వండి, అన్నిటికీ కూడా మునిగిపోకుండా ఉండడానికి ఒక ఆధారం. ఈరోజు చెరువులన్నీ కబ్జాలు చేసేసి ఇష్టానుసారం గేటెడ్ కమ్యూనిటీలు, ఇలాంటి హాల్స్, కన్వెన్షన్స్ ఇట్లాంటివన్నీ కట్టేసినప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఎందుకు హైదరాబాద్ మునిగిపోతుంది? కారణం తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. దీని మూలాన అందరూ కూడా సఫర్ అవుతున్నారు కదా. సో ఇప్పుడు కొంతమంది సంపాదించుకోవటం కోసం ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. సో దీని మూలాన నాలాల్లో కొట్టుకుపోయే వాళ్ళు కొట్టుకుపోతున్నారు, ఆ వెహికల్స్ కొట్టుకుపోతున్నాయి. చిన్నపిల్లలు వర్షాల టైంలో స్కూల్స్కి పంపించాలన్నా, ఎట్టైనా వర్షం వచ్చిందంటే ఒక అరగంట వర్షానికే రోడ్ల మీద నీళ్ళు బారేస్తున్నాయి. సో పిల్లలు అలాంటి స్కూల్ నుంచి బయట దిగి ఇంటికి రావాలంటే కూడా సేఫ్ కాదు, బస్ దిగి ఇంటి వరకు రావాలన్నా. సో ఇలాంటివి రోజు దినదిన గండంలాగా వర్షాకాలం అలాగే వెళ్ళబుచ్చుతున్నాం. సరే వీటికన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే ఒక ధైర్యం చేశారు రేవంత్ గారు. సో కానీ ఇప్పుడు నాగార్జున గారి విషయంలో జరిగింది, సరే కంప్లీట్గా దాన్ని పడగొట్టేశారు, కూలగొట్టేశారు. కానీ మిగిలిన అందరి విషయాల్లో జరుగుతాయా ఇలాగే అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఒకటి ఆలోచించాల్సిన విషయం. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ని కూడా పడగొట్టాల్సిన అంశమే కదా. సో అది కూడా కబ్జానే కదా. దాన్ని కబ్జా చేసినప్పుడు దాన్ని ఎప్పుడు పడగొడుతున్నాడు అంటే అక్కడ షర్మిల గారు ఉన్నారు కదా, అంటే దాని పక్కనే షర్మిల గారిది కూడా ఉంది. సరే అంటే కాంగ్రెస్లో ఉన్నారు కదా ఆవిడ, రేపు అదంతా కూడా పడగొట్టే అవకాశం ఉందా లేదా? సో న్యాయం కొంతమందికే వర్తిస్తుందా, అందరికీ వర్తిస్తుందా? సో అన్ని బిల్డింగ్లు అంటే వీళ్ళు హైడ్రా తీసుకొచ్చారు, కొంతమందిది పడగొడుతున్నారు, రేపు పొద్దున అందరివి కూడా పడగొట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిజాయితీ అన్నప్పుడు, నిరూపించుకోవాలనుకున్నప్పుడు అందరికీ వర్తించాలి అది. సరే ఇప్పుడు కొంతమంది నార్మల్ కామన్ పీపుల్ కొంతమంది సంతోషం వ్యక్తపరుస్తున్నారు, పబ్లిక్ వాయిస్ విన్నప్పుడు ఏమంటున్నారు, పేదలకి ఒకటే న్యాయం, డబ్బున్న వాళ్ళకి ఒకటే న్యాయం జరిగింది అనేది. ఆ డబ్బున్న వాళ్ళకి అందరికీ అదే జరగాలి, ఒకళ్ళిద్దరిని చేయటం కాదు. ఒకళ్ళిద్దరిది కూలగొట్టేస్తే అందరికీ జరిగినట్టేం కాదు. నువ్వు అందరూ డబ్బున్న వాళ్ళందరివి కూడా కూలగొట్టిన రోజు అందరికీ ఒకటే న్యాయం అనేది ఉంటుంది. ఇప్పుడు మధ్యకు ఒకటి పగలగొట్టేసి నేను చేశానంటే అది కాదు. సో రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం దేంతో, ఏ ఉద్దేశంతో అయితే దాన్ని కూలగొట్టాలని చూసారో అదేలాగా అన్ని రకాలుగా అన్ని చెరువులకి నువ్వు ఆ చెరువులు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళందరివి, ఆ పక్కన ఆస్తులు ఎవరెవరైతే కూడబెట్టారో వాళ్ళందరివి పడగొట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ ఇక్కడ లోటస్ పాండ్
ముందు దీన్ని వడగొట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో దానికి ఏం చేస్తారు, దానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? సరే ఈరోజు ఒకటైంది, రేపేంటి? సో చాలా ఉన్నాయి పడగొట్టాల్సినటివి. సో వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సింది కూడా రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఒకటి రెండుతో ఆగే పరిస్థితి కాదు ఇది. సో ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి రికమెండ్ చేస్తున్నారా నాగార్జున గారికి అని అంటే అది చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఒకవేళ చేసినా కూడా రేవంత్ గారు ఆపేశారనుకోండి, ఆయన ఏదైతే చేయాలని అందరికీ పబ్లిక్కి చెప్పాడో, హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చాడో, సో దాని విలువ లేకుండా పోద్దిగా. సో ఒకళ్ళ కోసం, ఇప్పుడు ఒక సెలబ్రిటీ కోసం ఒక సెలబ్రిటీ ఫోన్ చేస్తారు, ఒక కాంట్రాక్టర్ కోసం ఇంకో కాంట్రాక్టర్ ఫోన్ చేస్తాడు, ఒక బిజినెస్ మ్యాన్ కోసం ఇంకో బిజినెస్ మ్యాన్ ఫోన్ చేస్తాడు. ఇలా ఎవరికి వాళ్ళు ఒక మినిస్టర్ పడగొట్టేస్తూ ఉంటే, ఒక అపోజిషన్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, అంటే గతంలో ఉన్న ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఉన్న మినిస్టర్ ఒకవేళ సపోర్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు అది కూడా ఆపేస్తారా? ఇంకా ఇట్లా ఆపేసుకుంటూ పోతే దానికి అది తెచ్చిన దానికి అర్థమే ఉంటుంది. సో అందుకనేది అయితే ఎవరి రికమెండేషన్స్ ఏమున్నా, ఎవరైతే కబ్జాలు చేశారో అది అన్ని రకాలుగా న్యాయం అయితే ప్రజలకు జరగాలి. దీనిలో ఎక్కువ నష్టపోయేది అయితే ప్రజలు. కబ్జాలు చేసి ఊరికే ఆస్తులు వాళ్ళు దోచుకుంటున్నారు. సో మునిగటం, సిటీ మునిగిపోయినా సరే, కొట్టుకుపోయినా, నాళాల్లో కొట్టుకుపోయినా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు కదా. సో దాని మూలన లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. సో వాళ్ళ ఇండ్లు మట్టి ఇండ్లుగా, కొంచెం పాత బిల్డింగ్లు అలాంటివన్నీ కూలిపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు. సో వీటికన్నిటికీ అయితే ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసింది కరెక్టే, కానీ అది మొత్తం కొనసాగించాలి కదా. అక్కడ ఒక డౌట్ అనేది ఒకటి రేజ్ అవుతుంది, అది కొనసాగించిన రోజు ఇది చేసింది కరెక్ట్ అనేది అయితే అందరూ చెప్తారు. అండ్ ప్రజాప్రతినిధులు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే అంశం ఏదైనా ఉంది అంటే, ప్రజల తరపున వాళ్ళ సమస్యలను పోరాడి సమస్యలను పరిష్కరించే వాళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు. ఈ హైడ్రా వల్ల పెద్దవాళ్ళకి ఎంత యూజ్ ఉందో లేదో తెలియదు, కానీ మీరు అన్నట్టు ప్రజలకు మాత్రం చాలా యూజ్ ఉంది. ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ చాలా ధైర్యంగా బ్రతకగలుగుతారు ఈ హైడ్రా కంప్లీట్గా అప్లై చేసుంటే. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు, ది బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దానం నాగేందర్ లాంటి వాళ్ళు, అలాగే ఓల్డ్ సిటీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారికి, అదే మేయర్ విజయలక్ష్మి గారికి దయచేసి ఈ హైడ్రాని ఇమీడియట్గా ఆపండి అంటూ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. మరి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రజాప్రతినిధులు అయ్యిండు కూడా, ప్రజల మేలు కోరుకోవాల్సిన వాళ్ళు ఈ హైడ్రా ఆపండి అనడానికి వెనకాల మతలబ్ ఏమై ఉండొచ్చు మ్యామ్? ఎందుకు ఖచ్చితంగా మనకు అక్కడ ఒక అవగాహన తెలిసిపోతుంది కదా. ఎందుకంటే వాళ్ళవి కూడా అలాంటివే ఉన్నాయి. అవన్నీ వాళ్ళు ఆస్తులు వాళ్ళు కాపాడుకోవటం కోసం ఈరోజు వాటిని ఆపండి అని అంటున్నారు. అంటే అదే సేమ్ పార్టీలో వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది తీసుకొచ్చిందో అదే పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఇష్టం లేదు. అంటే ఇది ఇట్లా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇలాంటి కబ్జాలు జరుగున్నాయి కాబట్టి వాళ్ళవి కూడా ఆస్తులు పోతాయనే భయంతో, అందుకని దీన్ని ఆపండి అని అంటున్నారు. సరే, అదే నేను అనేది, రేపొద్దున వీళ్ళందరి ప్రెషర్స్ మూలాన అది ఆపుతారేమో. ఒక నాగార్జున గారిది మటుకు పడగొట్టారు, మిగతా వాళ్ళవి ఎందుకు ఆగుతున్నాయి? అది కదా మెయిన్. సో చేస్తే అందరివి చేయాలి, చేయనప్పుడు అంటే ఎక్కడ తీవ్రత ఎక్కువ ఉందనేది కూడా ఆలోచించాలి. సో ఎక్కడ ఏ కబ్జా, ఏదైతే మనం ఒక చెరువును సేవ్ చేస్తే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉన్న లోతట్టు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసుకొని ఎక్కడ మెయిన్ అంటే ఎక్కువ కబ్జాలు ఎక్కడ జరుగున్నాయి ఇవన్నీ కూడా చూడాలి కదా. సో అలాంటివి చూసి మొత్తం అయితే చేయాలి. అందరికీ ఒకే న్యాయం అనేది అయితే కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఆ సేమ్ పార్టీ వాళ్ళు మినిస్టర్స్గా ఉండే వాళ్ళే కానీ ఇంకొకళ్ళు వద్దని చెప్తే ఆపేశాడు అనుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి విలువ లేకుండా పోతుంది. సో అదైతే రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నా అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది అనేది, అది కూడా తొందరలో తెలిసిపోతుంది కదా. సో ఇప్పటికైతే ఈ లోటస్ పాండ్ది కూడా ఒకటి ఉంది కదా. సో దీని మీద అంటే లోటస్ పాండ్ది కూడా ఆక్యుపై చేశారు రోడ్ని అని చెప్పి ఆ సెక్యూరిటీ రూమ్స్ అన్నీ పడగొట్టడం జరిగింది, కానీ అది కాదు కదా. సో వాళ్ళు కూడా చెరువుని కబ్జా చేస్తున్నారు కదా, అది దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు రోడ్డుని కబ్జా చేస్తే పడగొట్టారు, చెరువుని కబ్జా చేస్తే కూడా తీసేయాల్సిన అవసరం ఉంది కదా. సో అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే.